మరి ఈ డిబేట్లో జూమ్లో పాల్గొంటున్నారు. ముందుగా మరి శివకుమార్ లాల్ గారితో మాట్లాడదాం. శివకుమార్ లాల్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి శ్రీనివాస్ గారు. సార్ చెప్పండి, గంటన్నర భేటీ జరిగింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బంజారా హిల్స్ నివాసంలో టీపీసీసీ అధ్యక్షులు ఇద్దరు కూడా మరి అతి త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడబోతుంది స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో. అయితే ఏదైతే 42% బీసీ రిజర్వేషన్ల విషయంలో విద్యా ఉద్యోగ అవకాశాలు కావచ్చు, మరి రాజకీయ రిజర్వేషన్లు కావచ్చు, మరి చట్టబద్ధంగా చేద్దామనుకున్నారు. కానీ దానికి మరి కేంద్రంలో ఉన్న బీజేపీ మరి దానికి ఆమోదం తెలుపకపోవడంతో మరి ఎన్నికలు నిర్వహించాల్సిన సమయం ఆసన్నమైంది. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాల్సిందని చెప్పి కూడా మరి ఇద్దరు కూడా డిసైడ్ చేసినట్టు స్పష్టం అవుతోంది. మరి నిజంగా 3-4 రోజుల్లో నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉందా? అదే సమయంలో మరి కాంగ్రెస్ పార్టీ కేవలం రాజకీయాల రిజర్వేషన్ల మాత్రమే పరిమితం అవుతుందా? మరి 42% విద్యా ఉద్యోగాల విషయానికి మరి ఏం చెప్తారు? బీసీలంతా కూడా మరి యువకులు కావచ్చు, తర్వాత మరి విద్యార్థులు కావచ్చు, వాళ్ళకు సంబంధించిన అంశంలో చట్టబద్ధత ఎప్పుడు కల్పించబోతున్నారు? మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి చెప్పండి. ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. అయితే కాంగ్రెస్ పార్టీ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో ఎలక్షన్స్ కి ముందు ఏదైతే డిక్లరేషన్ లో 42% బీసీకి ఇస్తామని చెప్పడం జరిగింది, ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు బీసీ కులగణన గురించి కూడా కులగణన కంప్లీట్ చేసి దాని తర్వాత అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు అటు బీజేపీ కానీ ఇతర పార్టీలు బీఆర్ఎస్ కానీ అందరు కూడా ఆమోదం తెలిపారు. దాని తర్వాత గవర్నర్ గారికి పంపిస్తే అది పెండింగ్ లో ఉంది. ఇప్పుడు దాదాపు 3 నెలల నుంచి అట్లాగే పెండింగ్ ఉంది. దాని తర్వాత హైకోర్టు ఒక డిసిషన్ ఇచ్చింది, సెప్టెంబర్ వరకు కంప్లీట్ చేయాలనే రకంగా మాట్లాడింది. కాబట్టి దానికి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆర్డినెన్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇస్తే కూడా ఈరోజు అటు ఏదైతే గవర్నర్ దగ్గర ఉన్న బిల్ పెండింగ్ అట్లనే ఉంది. మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకొచ్చి రాష్ట్రపతికి పంపిస్తే కూడా అది కూడా మేము లీగల్ ఒపీనియన్ తీసుకుంటామనే రకంగా పెండింగ్ పెట్టడం జరిగింది. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ గతంలోనే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. బిల్ పాస్ చేసిన తర్వాత 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర నిరాహార చేస్తామనే రకంగా చెప్పడం జరిగింది. అది కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. 5వ తారీఖు రోజు పార్లమెంట్ లో స్తంభింపజేయడం జరిగింది, ప్లే కార్డులు పెట్టడం జరిగింది, వాయిదా తీర్మానం పెట్టమని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఒత్తిడి చేయడం జరిగింది. ఇండియా కూటమి కూడా అక్కడ సపోర్ట్ చేయడం జరిగింది. కానీ అదే రకంగా ఆలోచిస్తే 6వ తారీఖు రోజు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. అక్కడ కూడా ఇండియా కూటమి వాళ్ళు అందరూ వచ్చిండ్రు. ఒక రాహుల్ గాంధీ గారు, ఇంకా మా అధ్యక్షులు, ఏఐసిసి అధ్యక్షులు వాళ్ళు రాలేదు, వాళ్ళకు వేరే పని ఉండే అనేది ఆల్రెడీ సంకేతాలు పంపించడం జరిగింది. దాని తర్వాత 6వ తారీఖు అదైంది. 7వ తారీఖు రోజు రాష్ట్రపతిని కలిసేది ఉండే. రాష్ట్రపతిని కలవడానికి పోతే రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఎందుకంటే అటు నరేంద్ర మోదీ గారు కానీ ఇటు అమిత్ షా గారు కానీ చెప్పకపోతే ఇటు గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ మొత్తానికి ఇద్దరు కూడా ఎవరు కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయరు అనేది కాంగ్రెస్ పార్టీకి అర్థమైంది. దాని తర్వాత అక్కడ వాళ్ళ మీద తేవాల్సిన ఒత్తిడి తేవడం జరిగింది. ప్లస్ మొత్తానికి తెలంగాణలో బీసీ కులగణన కాంగ్రెస్ పార్టీ చేస్తా అంటే బీజేపీ అడ్డుకుంటుంది అనే రకంగా అయితే మొత్తానికి ఇండియా మొత్తంలో అది తెలిసింది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రస్తుతానికి మీరు అన్నట్టు ముఖ్యమంత్రి నివాసంలో ఒక గంటన్నర సేపు దీని మీద తర్జన జరిగింది. కాంగ్రెస్ పార్టీ ముందు నిర్ణయం తీసుకున్నట్టే, ఒకవేళ బిల్లు పాస్ కాకపోతే 42% కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇస్తాము, బీజేపీ బీఆర్ఎస్ ఇస్తుందా అనేది ప్రశ్నించడం జరిగింది. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఇస్తుందా ఇయ్యదా అనేది బీసీ జనాలు, బీసీ నాయకులు చూస్తారు. ఇది బీసీ నాయకులు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదం ఎత్తినప్పటి నుంచి బీసీ ఆర్గనైజేషన్స్ కానీ, బీసీ నాయకులు కానీ, లేకపోతే బీసీ జేఏసీ కానీ ఇవన్నీ మొత్తానికి అన్ని ప్రభుత్వాల అంటే అన్ని పార్టీల మీద ఒత్తిడి తేవడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ తరఫున మటుకు మేము ఖచ్చితంగా 42% ఖచ్చితంగా రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ ఇస్తుందనేది చెప్పడం జరుగుతుంది. ఓకే శివకుమార్ గారు, మీరు అలాగే ఉండండి. వర్షిత్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి.